మనం తీసుకునే ఫుడ్ లో చాలా మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటాం. కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్. మనం తీసుకునే ఫుడ్ లో మనం దోశలు కానీ, ఇడ్లీలు కానీ, రైస్ కానీ, ఇదంతా 80 to 90% మొత్తం కార్బోహైడ్రేట్. ఈ కార్బోహైడ్రేట్ ఏమవుతుంది, లోపలికి వెళ్ళిపోద్ది, వెంటనే అరిగిపోద్ది, మన లివర్ ద్వారా అది మళ్ళీ కొలెస్ట్రాల్ కింద మారి బాడీలో డిపాజిట్ అవుతుంది. కార్బోహైడ్రేట్ ఎందుకు మంచిది కాదు అంటే, కార్బోహైడ్రేట్ అరిగించుకోవడం చాలా ఈజీ. అంటే మీరు కావాలంటే చూడండి, వైట్ రైస్ తిన్నారనుకోండి, మీకు టక్కన అరగంట గంటలో కడుపంతా ఖాళీ అయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే అది ఫాస్ట్ గా అరిగిపోతుంది. ప్లస్ షుగర్ కూడా మనకి ఫాస్ట్ గా పెరుగుతుంది. అదే మీరు బ్రౌన్ రైస్ కానీ, ఓట్స్ కానీ తిన్నారనుకోండి, మీకు అంత ఫాస్ట్ గా అరగదు, స్లోగా అరుగుద్ది. మీకు ఒక 2 గంటలు ఆకలేదు. మీకు షుగర్ కూడా బ్లడ్ లో స్పైక్ అవ్వదు సడన్ గా. తెల్లన్నం బదులు బ్రౌన్ రైస్ తినడం, మామూలు మనం ఉప్మా ఈ బదులు ఓట్స్ ఉప్మాలు అట్లా తీసుకోవడం, ప్లెయిన్ బ్రెడ్ బదులు మల్టీగ్రెయిన్ బ్రెడ్ కానీ అట్లా తీసుకోవడం. ఎంత మోతాదులో తీసుకోవాలి కార్బోహైడ్రేట్స్? అప్ టు 50%. అందుకే మనం రైస్ తినగానే ఒక గంట పడుకుందాం అనిపిస్తుంది. ఎందుకంటే బ్లడ్ అంతా కడుపుకి వెళ్ళిపోయి మనకు ఒక రకమైన నిద్రావస్థ పరిస్థితి వస్తుంది, కొంచెం పడుకుందాంలే అనిపిస్తుంది. నెక్స్ట్ ప్రోటీన్ మన వాళ్ళు ఎంత తీసుకుంటారు? చాలా తక్కువ తీసుకుంటారు. మామూలుగా ఎంత తీసుకోవాలి? 1 గ్రామ్ per kg. మీరు 60 కిలోలు అయితే 60 grams మినిమం తీసుకోవాలి. ప్రోటీన్స్ ఎందుకు ఇంపార్టెంట్? మనకి మజిల్ కానీ, మన ఇమ్యూనిటీ కానీ, మన జనరల్ హెల్త్ వెల్ బీయింగ్ కానీ వెరీ ఇంపార్టెంట్. ప్లస్ ఏంటి, ప్రోటీన్ని అరిగించుకోవడానికి మన బాడీ చాలా కష్టపడాలి. అందుకే చూసారా మీరు, మన కీటో డైట్లో వీటిలో అంతా ప్రోటీన్ ఎక్కువ తీసుకోండి, ఫ్యాట్ ఎక్కువ తీసుకోండి, కార్బోహైడ్రేట్ తక్కువ తీసుకోండి. ఎందుకంటే ప్రోటీన్ ఎక్కువ తీసుకున్నప్పుడు దాని బర్నింగ్, దాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి టైం పడుతుంది. ప్లస్ బాడీ కూడా ఎనర్జీ ఖర్చు పెట్టాలి. సో అది బెస్ట్ ఉన్న దాంట్లో మ్యాక్రో న్యూట్రియంట్ ప్రోటీన్ అంటే ఏంటి? మనకి ఎగ్స్ కావచ్చు, పన్నీర్ కావచ్చు, వెజిటేరియన్స్ అయితే పన్నీరు, తోఫు, బీన్స్, పప్పు, నాన్ వెజిటేరియన్ అంటే ఫిష్, మటన్, చికెన్, ఎగ్స్ అట్లా ఉంటుంది. ప్రోటీన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనకి దెబ్బ తగిలింది అనుకోండి, తొందరగా హీల్ అవ్వాలి, ప్రోటీన్ కావాలి. సో అట్లాగే మనకి ఎక్సర్సైజ్ చేస్తున్నారు, మీరు ఎక్సర్సైజ్ తర్వాత మజిల్ సోర్ అవ్వకూడదు, ప్రోటీన్ కావాలి. ఇదంతా వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫ్యాట్. మనం అంతా అనుకుంటాము ఫ్యాట్ మంచిది కాదు, ఫ్యాట్ తీసుకుంటే బ్యాడ్ అని. కానీ మోతాదులో ఫ్యాట్ కూడా లేకపోతే మంచిది కాదు. ఎంతవరకు? 15% ఆఫ్ అవర్ డైలీ క్యాలరీస్ అప్ టు 20% ఫ్యాట్తో ఉండొచ్చు. కార్బోహైడ్రేట్ 50 దాకా తీసుకోవచ్చు, ప్రోటీన్ 30% లేదంటే 35 దాకా వెళ్ళొచ్చు, ఫ్యాట్ 15 to 20% దాకా ఫ్యాట్ తీసుకోవచ్చు. అది ఏ రూపంలో తీసుకోవచ్చు? నెయ్యి రూపంలో తీసుకోవచ్చు, మనకి పెరుగు రూపంలో తీసుకోవచ్చు. అట్లా మల్టిపుల్, మనకి ఫ్యాట్ ఫుడ్ అని మీకు గూగుల్ చేస్తే మీకు మల్టిపుల్ ఆప్షన్స్ వస్తాయి. ఈ బ్యాలెన్స్డ్ డైట్ చేయగలిగితే వెయిట్ లాస్ అనేది బెటర్గా మనకి రిజల్ట్స్ వస్తాయి.